ఫస్ట్ భారతీయుడు అయితే మాత్రం ఎవరికి దానికి సాటి లేదు. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక లంచాల కోసం అని చెప్పి మనం ట్రైలర్లో చూసాము. సో సినిమా మొత్తం కూడా లంచాల కోసము అన్నీ చూపించాడు, కానీ ఓకే బాగుంది, కానీ ఒక లైన్ అనేది బాగుంది, కొత్తగా చూపించాడు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక లంచం ఉంటాడు, ఒక ఫ్యామిలీలో వెతకండి అని చెప్పి ఒక లైన్ ఉంది, కానీ అది వర్కౌట్ అవుతుంది. బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక 4 పాయింట్లు తీసుకున్నాను సినిమాలో. అదేంటంటే మనకి బస్సులో జర్నీ చేసినప్పుడు దాబా హోటల్ తాగినప్పుడు అక్కడ ఫుడ్ క్వాలిటీ లేకపోవడం కానీ, డాక్టర్లో యూట్యూబ్లో చూసి ఆపరేషన్లు చేయడం కానీ, సో కొన్ని లైన్లు బాగున్నాయి. కొన్ని గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి వాష్రూమ్కి కమౌట్లు వెళ్తాడు, అలాంటి విషయాలన్నీ కూడా తన జీవిత చరిత్ర కూడా న్యూస్ ఛానల్స్లో వాళ్ళు కూడా చెప్పలేనంత అక్కడ మన శంకర్ గారు సేకరించారన్నమాట చెప్పాలంటే. సో ఆ లైన్లన్నీ చూసుకుంటే ఫోటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. ఈ ముసలోడు ఏం చేస్తాడు రా సినిమాలో, ఏంటి ముసలోడి గెటప్ ఏంటి చూడలేకపోతుంది అనే లోపల నిమిషాలు ఉన్నానుగా అసలు కమల్ హాసన్ అంటే ఏంటో చూపించేశాడు. నిజంగా చెప్పాలంటే తన యాక్టింగ్ కానీ ఏంటి అంటే శంకర్ గారిలో ఉన్న మ్యాజిక్ అది. సో అంటే శంకర్ గారు క్వాలిటీ అనేది కొంచెం తగ్గింది అనుకున్నాను, ఎందుకంటే ఆయన కొంచెం దృష్టి పెట్టలేదేమో అనుకున్నాను. ఎందుకంటే విజువల్ పరంగా ఓకే, క్వాలిటీ విషయంలోనే ఆయన రాజీ పట్టు. సో కొంచెం ఎందుకు ఆయన మ్యాజిక్ అయితే తగ్గింది అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమా ఇలాంటి సినిమాలు చూసి థియేటర్ దగ్గర నుంచి వచ్చే లోపల మర్చిపోతున్నారు. సో ఇంకా లోతుకి తీసుకెళ్ళాలంటే మనకి భారతీయుడు ఎలా గుర్తుండిపోయిందో ఇది కూడా అలా గుర్తుండిపోవాలంటే కష్టం, అది ఎవరికైనా ఒకటే అనమాట. సో ల్యాగ్ అంటే ఏం లేదు, చూడటానికి బాగుంది, కొన్ని సీన్లు కానీ చాలా బాగున్నాయి. సో లాస్ట్ అయితే మాత్రం కొన్ని సీన్స్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సిద్ధార్థ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నిజంగా బొమ్మరిల్లు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లో ఎంత అయితే గుర్తుండిపోయాడో, సో సేమ్ అదే సీన్లు. సో అలాంటి సెంటిమెంట్ సీన్లు బాగా చూసాం అనమాట నిజంగా.